రిటైర్డ్ ఇంజనీర్లు నీకు మంచి సలహాలు ఇచ్చినన్ని రోజులు మంచిగానే ఉన్నారు. నీకు నచ్చని సలహాలు ఇచ్చేసరికి జైల్లో వేస్తా అంటున్నావు. సూపర్ ఎలోనినో ఉంది, నీళ్లు వాడండి అని చెప్పినందుకు వాళ్ళని జైల్లో వేస్తా అనటం ఏంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళ పాపం. వాళ్ళు వెళ్ళడం తెలంగాణ భవన్కు రాలే. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మాకెవరికైనా కలవాలి. వాళ్ళ పని లేదో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వాదులుగా, తెలంగాణ రైతు కష్టాలు చూసిన వాళ్ళుగా, ఇంజనీర్లు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజనీర్లుగా, సమైక్యాంధ్రలో వాళ్ళు బాధలు పడ్డవాళ్ళుగా, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఫలితాలని ప్రజలకు అందిస్తున్నప్పుడు చూసి సంతోషపడ్డ వాళ్ళుగా, దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళుగా ఇవాళ సందర్భం వచ్చింది. కాబట్టి వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచి ఏం రాజకీయాలు మాట్లాడాలి. నువ్వు నీ మేడిగడ్డ పైన నీ సోది, నీ సొల్లు కబుర్లు, నీ మూర్ఖపు ప్రచారాలని వాళ్ళు ఎన్నడం అడ్డం పడలే. వాళ్ళు ఏం ఖండించలే, లేకపోతే ఇంకొక రోజు రాలే. నువ్వు పెట్టుకున్న కమిషన్లు, నీ కేసులకు ఎనడం మాట్లాడాలి. కేవలం నిన్న నిజమే మంచిగానే ఉంది. కన్నేపల్లి నుంచి సుందీల అన్నారంలో నీళ్ళు తీసుకురావచ్చు, ఇవ్వచ్చు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ఎటు పోతుందో తెలియదు. ఈ 1 సంవత్సరం అంటున్నారు, మరి వచ్చే సంవత్సరం కూడా అదే పరిస్థితి వస్తే హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు దొరకవు. కాబట్టి హైదరాబాద్కు కూడా మంచినీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి. 1 కోటి మంది పైగా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. ఒకరోజు తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ కూడా అవసరం ఉంది, వాడండి అయ్యి చెప్పారు వాళ్ళు. పాపం దానికి వాళ్ళని జైల్లో ఇస్తానే జైలేకపోవడమే తప్పు. ఓకే, ఇట్లా చాలామంది పోయారు. మాట్లాడిన వాళ్ళు, ఇలా జైల్లో పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. ఓకే, నీకు ఆ చరిత్ర తెలియదు, అది వేరే విషయం. ఇక మా విషయం, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.